హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్లు పులుసు అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే బెండకాయ అంటే ఇష్టం లేదో వాళ్ళకి ఇందులో ఉండే మంచి గుణాలన్నీ మీరు చెప్పండి వాళ్ళకి. బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగొస్తది. అలానే మతిమరుపు అనేది లేకుండా ఉంటది. అలానే మోకాళ్ళలో గుజ్జు కూడా బాగా పెరుగుతుందని చెప్పండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని కొంచెం మగ్గనివ్వండి. అలానే ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గుతుందండి. ఇక్కడొచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి. నేనైతే ఇక్కడ స్టోన్ సాల్ట్ వేస్తున్నాను. పులుసు కూరలే కాబట్టి మనకి కరిగిపోతుందనమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ 2 కూడా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం దీంట్లోకి హాఫ్ కేజీ బెండకాయలనైతే నేను మనకు నచ్చిన సైజులో కోసుకోవచ్చు. పులుసులకి ఏంటంటే కొంచెం పెద్దగానే కోసుకుంటామండి ముక్కలు. లేదనుకున్నోళ్ళు ఇలా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బాగా మనం ఫింగర్ అంత కూడా కోస్తారనమాట. ఒక్క బెండకాయని 2 ముక్కలుగా కోసుకొని కూడా వేసుకుంటారు పులుసులో. ఇలా బెండకాయ కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా కారం అయితే వేసుకోండి. అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక్క 30 సెకండ్ల పాటు వేయించుకోండి ఇలాగా. ఎప్పుడైనా గానీ మనం కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఆపాలండి. ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకున్నాను. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్‌తో ఒక గ్లాస్ నీళ్ళు వేయించుకొని తర్వాత మనం పులుసు పోసుకోండి. ఇప్పుడు ఫస్ట్‌లోనే పులుసు పోయొద్దు. ఇప్పుడు మీరు ఎంతైతే పులుపు తినగలుగుతారో అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి వాటర్‌లో కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మన చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఇక్కడైతే నాకు బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేసాను. ఉడుకుతున్నాయి. లేదు మాకు పచ్చిగుడ్లు వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఆటిని ముందే మనం ఆవాలు వేయడానికి ముందే వేయించుకోండి గుడ్లు. ఇక్కడ నేనైతే వేయించకుండానే వేసేసాను. కొంచెం ఘాట్లు పెట్టుకొని బెండకాయ ముక్కల్లో ఇక్కడ గుడ్లు కూడా వేసేసుకున్నాను. నేను చాలా వరకైతే గుడ్లు వేయించే చేస్తాననమాట కర్రీ. ఇక్కడైతే ఈరోజు వేపలేదు. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలానే మీకు ఎంత పులుసైతే కావాలో అంత దగ్గరికంట ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా! నేనైతే ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకుంటాను. ఇదిగోండి. మరీ ఎక్కువ పులుసొద్దు. అలానే మరీ తక్కువ ఉండొద్దనమాట. మనం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయితది. చూస్తున్నారు కదా! మన వేడి వేడి బెండకాయ కోడిగుడ్లు పులుసైతే రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఉంటదండి. ఇంకా స్వర్గం అనమాట. చాలా బావుంటుంది. ఈసారి మీరెప్పుడైనా ఇలా ట్రై చేయండి. సూపర్ అయితే ఉంటుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.